దగ్గర పూర్తిగా మనం చూడొచ్చు, ఎక్కడ చూడినా మహిళలే కనిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం ఉన్నది ఇక్కడే. మహిళా శక్తి, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇది ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో మనం చూడొచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలతో ఎవరికైతే ఏ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వబోతోంది సర్కార్. సో దానికోసమని పరేడ్ గ్రౌండ్స్ లో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ అయింది. అందులో భాగంగా లోపలికి ఎంటర్ కావడానికి ఈ పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు. సో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్క్లను ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలంగాణ వ్యాప్తంగా కూడా సో మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేయాలి అన్న దాంట్లో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతమంది లక్షలాది మంది మహిళలు ఒకేసారి కనబడేసరికి నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక్కసారి చూడండి, చాలా దూరం నుంచి వచ్చినా కూడా టైర్డ్నెస్ ఉన్నా కూడా ఏడ కూడా కనబడకుండా మీటింగ్కి మంచిగా జోష్లో కనబడుతున్నారు. ఏడుకెళ్ళి వచ్చిర్రు ఏంది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరైతే భలే ఉన్నారు, బాగున్నారు, బాగా అనిపిస్తుంది. మరి మీరు చేసే పనులు ఏంటో మాకు కూడా తెలుసుకోవాలా. మీ గురించి అసలు మీరు ఎట్లా ఎంత బాగా చేసుకోగలుగుతున్నారు, మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఎట్లా ఇన్స్పైర్ కావాలా, దానికోసమనే నేను కూడా మాట్లాడడానికి మీ ఒక్క నిమిషం మీ ఇంటర్వ్యూ కోసమని ఆపిన. ఏ నుంచి వచ్చారు? ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే, ఎన్ని గంటల ప్రయాణం అయింది? 4 గంటలైంది. 4 గంటలైంది, కనబడుతుంది కదా. ఓకే, ఇవాళ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికోసం వచ్చారు? సీఎం సార్ వాళ్ళు మనకు వడ్డీ లేని రుణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం రిలీజ్ చేస్తారని, అండ్ మళ్ళీ కరెంటు మీటర్ బిల్లు మనకు 0 బిల్లు వేసారు కదా. వచ్చిందా మీకు? వచ్చింది. మళ్ళీ సిలిండర్ కూడా 500 కూడా వేసారు కదా. మళ్ళీ 2500 మహిళకు వేస్తానన్నారని, ఇప్పుడు రిలీజ్ చేస్తానన్నారని మేము ఉత్సాహంతో చాలా వచ్చేసినాం. కనిపిస్తుంది ఆ స్మైలింగ్ ఫేసెసే కనిపిస్తుంది. ఓకే, మీ ఒక్కళ్ళకి వచ్చిందా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి వచ్చింది మేడం? అందరికి వచ్చింది, అందరం వచ్చినాం కదా, అందుకే సీఎం గారిని కలుద్దాం చూద్దాం అనేది వచ్చినాం. మహిళలకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి సార్ వాళ్ళని చూద్దామని అంత దూరం నుంచి ఖాళీ ప్లేస్ ఉంటే 5 లక్షలు లోన్ ఇస్తా అంటారు కదా, అందు గురించే మేము 2-3 నెలలు అవుతుంది ఇల్లు కొట్టుకొని కిరాయిలు ఉంటున్నాము. అందు గురించి అని ఇంత దూరం వచ్చినాం. మనం చూస్తే బాగా చేస్తుండే కదా అని ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేసుకొని తొందర రావాలని కూడా. బస్సుల ఉచిత బస్సుల ప్రయాణం చేసిరా? ఉచిత బస్సులో ప్రయాణం చేసినాం, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళను అందరినీ అందుబాటులో ముందు అంజంతలా ఉంచుతుండు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ గారు. సార్కి ధన్యవాదాలు. ప్రతి ఒక్క దాంట్లో కొత్త సంస్థలు ఏర్పాటు చేసి కొత్త ప్రభుత్వము వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టినందుకు ఆడవాళ్ళు ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషంగా ఫస్ట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తానంటుండు సారు, దానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాలల్లో ముందుకెళ్తుంది. ఇలాంటి పథకాలు మరెన్నో రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళ చాలా సంతోషపడుతుంది. త్వరలోనే ఇండ్ల పథకం కూడా ఇస్తా అంటుండు, అది కూడా త్వరలోనే అందుబాటులో చేయాలని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. ఇప్పుడు మహిళా సంఘాలకు సంబంధించిన మీటింగ్ అమ్మ, మీరు ఆల్రెడీ అంటే మహిళా సంఘాల లాగా ఉన్నారా? మీరు ఏమేమి చేసుకుంటున్నారు, పనులు ఏమైనా చేసుకుంటున్నారా? మహిళా సంఘాలల్లో మేము ఉన్నాము. ఆల్రెడీ కొందరు యాక్టివిటీ పెట్టుకొని చాలా బాగుపడుతున్నారు. రుణాలు తీసుకొని ముందు కన్నా ఇప్పుడు చాలా మహిళలు ముందంజలో ఉండి చాలా బాగుపడుతున్నారు. ఇప్పుడు అభయస్థం స్కీమ్ అని ఉండేది వరకు, ఆ స్కీమ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 5 లక్షల బీమా కూడా వేస్తుండు సారు. చాలా మరి మహిళలకు వడ్డీ లేని రుణం అమ్మ. సో మీరేమన్నా మంచిగా ఆలోచించుకొని వచ్చిండ్రా, ఏం చేద్దామని ఏం అనుకొని వచ్చిండ్రు అని? అంటే ప్రతి ఒక్క మహిళ బయట డబ్బులు తీసుకోకుండా, అప్పు తీసుకోకుండా ఈ మన
డాక్రా మహిళల దాంట్లోనే ఇందులో గ్రూపుల దాంట్లోనే తీసుకోవాలని ప్రతి ఒక్క మహిళను కోరుకుంటున్నాం. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు ఇస్తారు కాబట్టి ఇందులోనే ప్రతి ఒక్క మహిళ దీనికే సహకరిస్తుంది. ఇందులోనే ప్రతి ఒక్క మహిళ డబ్బులు దీంట్లోనే తీసుకుంటుంది. వేరే బయట అప్పులు ఎలాంటి తీసుకోవడానికి ఆశించరు ప్రతి ఒక్క మహిళ. అక్క ఇప్పుడు ఒకటి ఏంటంటే చిన్న పారిశ్రామికవేత్తలుగా మారాలి మహిళలందరూ కూడా, వాళ్ళే పరిశ్రమలు నడపాలి అన్న స్టేజ్కి రావాలి అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క కలలాగా అనిపిస్తుంది. అదే మీటింగ్. ఓకే, ఇప్పుడు సీఎం గారు ఏం చెప్తారు అని అనుకుంటున్నారు? నిజంగా మీకు కూడా ఆశ ఉందా? మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా మారాలని ఆశ ఉందా? తప్పకుండా ఉంది మేడం. మేము ఎఫ్ఎం కింద లోన్లు తీసుకొని కూడా మేము చిన్న కుటీర పరిశ్రమ లెక్క గిన్నెలు తీసుకొని చిన్న పరిశ్రమగా చేసుకొని మా కుటుంబాన్ని కూడా డెవలప్ చేసుకున్నాము. ఇంకా అంతేకాకుండా చిన్న ఇప్పుడు ఇంతకుముందు మహిళ లోన్ తీసుకుంటే ఆమెకి ఏదన్నా అనారోగ్య పాలై ఆమె చనిపోయినా కానీ ఆ లోన్ కట్టడానికి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అది కూడా మాఫీ చేయడం కూడా జరుగుతున్నది. ఇక్కడ 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టిండ్రు అన్నట్టు. ఇప్పుడు దానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. లేకుంటే ఆ కుటుంబం మీద భారం భారం పడుతుంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ రూపకంగా సార్ గారు తీయడం జరిగిపోయింది. ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు పైసలు అయితే ఇస్తున్నారమ్మా. మరి మాకు ఇది చేయాలని ఉంది, మాకు ఎట్లా నేర్పిస్తారు ఏంది అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మీ అభిప్రాయాలు ఏమన్నా ముందే తీసుకున్నారా, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నారు? చెప్పిన తర్వాత మా ఆలోచనలు కూడా ఇంప్లిమెంట్స్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు మామూలుగా ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కావాలి అని అంటే ఆ ప్రొసీజర్ ఎట్లుంటుంది? బాగా తలకాయ నొప్పిగా ఉంటుందా, లేకపోతే మామూలుగా మీకు కావాలంటే ఇస్తూ ఉంటారా? అంటే మేము వివోఏగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రతి సభ్యురాలకు కూడా బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధిలో కానీ రుణాలను ఇప్పిస్తాము. ఏదైనా యాక్టివిటీ చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ చాలా మట్టుకు, ఇంతకుముందేమో చాలా మట్టుకు కూడా ఫ్యామిలీ పరంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ముందుకొచ్చి మేము కిరాణా షాప్ పెట్టుకుంటున్నాము, బట్టల షాప్, టైలరింగ్స్, బ్యూటీషియన్స్ అంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఇంతకుముందులా మాత్రం అసలు మహిళలు లేరు. మేము కట్టే డబ్బులకి వాళ్ళు వడ్డీ లేని రుణాలు రిటర్న్ చేస్తే ఇంకా కూడా వాళ్ళు తీసుకొని ఇంకా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఇంకా కృషి చేస్తుండ్రు. మాకు మా వడ్డీ లేని రుణాలు వస్తే ఇంకా మేము ఇది చేస్తామని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి అన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు రాగానే వడ్డీ లేని రుణాలను శాంక్షన్ చేస్తుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాగే కూడా మాకు ఎప్పటికి కూడా మా యొక్క వడ్డీ లేని రుణాలను శాంక్షన్ చేస్తూ ప్రతి మహిళలకు ఎక్కువ ఇంప్లిమెంటేషన్స్ ఇస్తూ యాక్టివిటీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ఇంకా కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక. శ్రీనిధి విఎల్ఆర్స్ కూడా అట్లే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మా యొక్క కోరిక. ఇంకా శ్రీనిధి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓన్లీ ఇప్పుడు బ్యాంక్ లింకేజ్కి సంబంధించినవి మాత్రమే ఇస్తుండ్రు మాకు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉండుంటారమ్మా? అంటే మీకు తెలిసి మీ మండల్ ఆర్ మీ విలేజ్లో ఎంతమంది ఉన్నారు ఇట్లా స్వయంగా? మేడం మా మండల్ వచ్చేసి 54 వివోస్ ఉన్నాయి. ఓన్లీ వివోఏసే 54 మెంబర్స్ ఉన్నాము. ఒక 1200 గ్రూప్స్ ఉన్నాయి మేడం. అట్లా ప్రతి ఒక్క గ్రూప్లో కనీసం ఒక్క సభ్యురాలన్నా యాక్టివిటీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇంకా మిగతా 9 మంది ముందుకు వస్తుండ్రు వాళ్ళని చూసి. ఇంకా అలాగే కూడా మేము కూడా కోఆపరేషన్ చేస్తున్నాం. చేసుకోండి, చెయ్యండి, మనకు దాదాపు వీలైనంత మట్టుకు మనం మార్కెటింగ్ చేయాలి, బయట ప్రపంచానికి మనం కూడా తెలవాలని చెప్పేసి మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం అందరికి కూడా. ఇప్పుడు ఏమీ తెలియదు, ఈ సంఘాలు ఉన్నాయని తెలియదు, నాకేం తెలియదు. నేను వచ్చినా ఇప్పుడు ఏదన్నా చూపెడతారా? నేను ఏడికి పోవాలా? నాకు ఇప్పుడు సంఘాలల్లో జాయిన్ కావాలంటే నేను ఏడికి పోవాలా? ఫస్ట్ మన తెలుస్తుంటుంది కదా, ఈ పక్క వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ నేను కొత్తగా ఉన్నా అంటే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. వివోఎస్ ఈమె సభ్యురాలు సంఘంలో జాయిన్ కాలేదు, రండి ఈ గ్రూప్లో ఖాళీగా ఉంది జాయిన్ కాండి, లేకపోతే కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము ఇలా జాయిన్ కాండి. ఇట్లా ఫెసిలిటీస్ ఇండ్లు ఉన్నాయి. మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి మేము బ్యాంక్ లింకేజ్ కానీ, పొదుపు కానీ, ఇంకా వివో నుంచి కానీ, శ్రీనిధి నుంచి కానీ ఇస్తాము. చేసుకోండి, మీరు చేసే పనులకు మేము ముందు మీకు సహకరిస్తాము. ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. మనం 10 మందిని కలిసి ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి మనం చేసే పనులకు ఈ 10 మందే పెట్టుబడి, ఇంకేది కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కావాలా, ఏం కావాలా దీనికోసం అని మనం జాయిన్ కావాలంటే? వీళ్ళకు ఆధార్ కార్డు కావాలా? ఆధార్ కార్డు ఒక్కటే సరిపోతుందా? బ్యాంక్ అకౌంట్ కావాలా? బ్యాంక్ అకౌంట్ కావాలా? ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కావాలా? ఓకే, ఇప్పుడు మీకు జనరల్లీ అంటే ఇప్పుడు మాకు ఇది చేసుకోవాలని ఉంది అని అంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ ఏమన్నా ఉంటాయా మామూలుగా?
మేము అయితే ఉంటాయి, మేమైతే చెప్తాం వాళ్ళకే. చాలా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకు నువ్వు ఇదైతే బాగుపడతావు అని చెప్పి అట్లా బాగు చేసినాం, ఇంకా చేస్తుంటున్నాం కూడా, చెప్తుంటాం మేము వాళ్ళకు. ఎవరి టాలెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకు కావాల్సిన లోన్లు ఇచ్చి శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ. ఇంతకుముందు బ్యాంక్ లింకేజీ కొంచెం భయం ఉండే, ఒక సభ్యురాలకు 15 లక్షలు, ఇప్పుడు గ్రూప్కు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఇస్తే వాళ్ళు చనిపోతే ఎట్లా అన్న భయం ఉండే. ఇప్పుడు ఇన్సూరెన్స్ అని ఒకటి పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి భయం కూడా లేదు. ఇప్పుడు టెన్షన్గా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను లోన్ తీసుకున్నామా, ఎన్ని రోజులలో రీపే చేయాలి? నేను ఇప్పుడు 1 మంత్, ఎవ్రీ 1 మంత్ రిపేర్. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా, 6 months, 36 months. ఇప్పుడు 2 లక్షలు తీసుకున్నా, 5 లక్షలు తీసుకున్నా, 36 కట్టకుంటే వీళ్ళు 60 లక్ష తీసుకుంటే 60 నెలలు ఉంటుంది. తీసుకున్న అమౌంట్ని బట్టి వాయిదాలు పెరుగుతూ ఉంటాయి. అట్లా ఒక్కొక్క నెల కట్టకపోవడం అనేది ఉండదు. మహిళా సంఘాలలో ఏంటంటే ఒక నెల కట్టకుంటే ఫైన్ వేసుకుంటాము, లేకపోతే ఇంకోళ్ళ మీద బర్డెన్ పడుతుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది అన్న ఆలోచన కొద్దీ ప్రతి నెల ప్రతి మహిళ ₹1 కూడా పెండింగ్ పెట్టదు. కంపల్సరీ కడతాం ఉంటాం. అట్లా కడతారు. వాళ్ళకి అసలు బర్డెన్ అనేది ఉండదు. ఇక ఏదన్నా ఒకటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ₹1,00,000 తీసుకొని పెట్టుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే 5 లక్షలు కాబట్టి ఇంకొంచెం పెద్ద సంస్థ లాగా ఒక 10 మంది కలిసి, ఒక 5గురు కలిసి అట్లా ఒక పెద్ద సూపర్ మార్కెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయిల్ మిల్లు, అట్లాంటి ఏదైనా ఒకటి పెట్టుకొని ఆడవాళ్ళం ఏంటంటే మీ దగ్గర అసలు ఏమేమి పెట్టుకున్నారు చెప్పుర్రి నాకు. పిండి గిన్నెలు, ఆయిల్ మిల్స్ ఉన్నాయి, కిరాణం షాపులు ఉన్నాయి, బ్యాంగిల్ స్టోర్స్, తర్వాత పేపర్ ప్లేట్ల తయారీ, ఇంకా అగరబత్తులు తయారీ. వీటికి శిక్షణ కూడా ఇస్తుండ్రు. వేరే ఇట్లా కరీంనగర్లో అక్కడెక్కడ ఇస్తారు అన్నట్టు. అట్లా చట్నీల తయారీ, ఈ పిండి వంటల తయారీ, ఇట్లా. ఒకసారి వస్తే మరి తిప్పుతారా మమ్మల్ని కూడా? అసలు మీరు ఏమేం చేస్తారో మాకు కూడా చూడాలి కదా. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు మరి. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు 2,500 రూపాయలు ఏదైతే చెప్పిండ్రో అది కూడా అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. ఎవరు అర్హులైతే బాగుంటుంది? అంటే మహిళలు అంటే పూర్తిగా చేత కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు తమ కాళ్ళ మీద తమ నిలబడే వాళ్ళకు అవసరం లేదు. ఇట్లా ఇంటి దగ్గర ఉండి వాళ్ళకు చేత కాకుండా ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కొంచెం మెడికల్ మందులకు దానికి దీనికి కూడా పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్లా వాళ్ళకి ఇస్తే పెన్షన్ వస్తుంది కదా. పెన్షన్ అంటే ఇద్దరికి రావట్లేదు కదా. మగవాళ్ళకి ఆడవాళ్ళకంటే ఇద్దరికి రావట్లేదు, ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. అట్లా పింఛన్ వచ్చే వాళ్ళకి అవసరం లేదు, ఏ ఒక్కరికి వస్తుంది కాబట్టి. దానిలో ఇద్దరికి రాలేదు కాబట్టి ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి మేడం. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే నీకే ఇస్తారు నాకు ఇస్తలేదు అట్లా ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఒకరికి చేత కాకుండా ఒకరికి ఇచ్చిరంటే కుటుంబం నిలబడుతుంది అన్న ఆలోచన. ఇప్పుడు 5 లక్షలు ఇస్తుర్రమ్మా ఇందిరమ్మ ఇళ్ల కోసము. 5 లక్షలు సరిపోతుంది అనుకుంటున్నారా నిజంగానే? సరిపోతుంది అంటే సరిపోదు మేడం. కాకపోతే కొంచెం వాళ్ళ వంతు గవర్నమెంట్ అనేది వాళ్ళ వంతు సహాయం అనేది చేస్తుంది. అట్లా బయట ₹2 ₹3 ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని చాలా బాధపడుతున్నారు. అదే ఇప్పుడు ఐకేపీ స్టార్ట్ అయినప్పటి నుంచి మహిళా సంఘాలలో చాలా మంది తీసుకుంటారు, రూపాయి ఇంట్రెస్ట్కు కట్టుకుంటారు. ఈ 5 లక్షల అమౌంట్ ఇస్తానంటే చాలా మేలు చేసినట్టే మేడం. వాళ్ళు అంత ఇచ్చినా అని వాళ్ళకి హెల్ప్ఫుల్లే అది. మరి మహిళల పేరు మీదనే ఇల్లు ఉండాలంటున్నారు, ఇది కరెక్టేనా? లేదు మేడం, ఇల్లు అనేది గృహంలో ఎవరి పేరు మీద ఉన్న ఒకటే కదా మేడం. ఒక్క మహిళలే ముందుకు వస్తున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. యజమానికి కూడా విలువ ఇవ్వాలి కదా మేడం. అని నా పేరు మీద ఉన్నా ఓకే. ఆల్రెడీ ఉందా మీకు? మీరు ఈ సంఘంలో ఉన్నారా? మాది ఇప్పుడు 15 ఏళ్ల నుంచి నడుస్తుంది. 18 సంవత్సరాలు మాకు డాక్రా గ్రూప్ నడబడేది. మరి ఇలా మీటింగ్ ఏంటి, ఏం చెప్తాడు అనుకుంటున్నారు సీఎం? మరి ఏం చేస్తాడు, మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు లేని వాళ్ళ కింద కానీ గరీబ్ వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తాడేమో అది మేము ఉపయోగించుకుందామని చూస్తున్నాము. మరి అదే ఆ దేవుడిది, మరి అదే ఏం చేస్తాడు మాకు ఇంతవరకు, అది దాని గురించి మేము ఆయన ప్రసాద్. ఈ రుణాలు తీసుకొని మీరు ఏం చేశారు ఇప్పటి వరకు? మేము కొంతమంది వ్యవసాయం చేసుకున్నాము, కొంతమంది దంతకు చేసుకున్నాము, కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాము. అన్నీ
ఉపయోగించుకుంటున్నాం ఇక బాగానే ఉంది పెట్టుకోకుండా. ఓకే, ముందేమో పావుల వడ్డీ తీసుకుంటుండే, ఇప్పుడు ఏమీ లేకుండా 0 వడ్డీ కింద. మరి ఎట్లుంది, మంచిగా ఉంటుంది పావుల వడ్డీ కూడా మొన్నటి దాకా రాలేదు మేడం. అసలు మాకు వడ్డీ 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 కట్టుకుంటూ వచ్చినాం. పావుల వడ్డీ కూడా అసలు రాలేదు. ఎంత వడ్డీ కట్టిర్రు? ఇప్పుడు మేము ఎంత తీసుకున్నామో అంత వడ్డీ కట్ చేసుకొని మాకు అమౌంట్ మాకు ఇచ్చేసి మాకు ఇచ్చేవాళ్ళు. అట్లా ఇప్పుడు 0 వడ్డీ. ఓకే, ఎంత రుణాలు వస్తాయి అనుకుంటున్నారు? 5 లక్షలు. 5 లక్షలు. ఒక గ్రూప్ లో ఎంత మంది ఉంటారు? 10 మంది ఉంటాం. 10 మంది ఉంటారు. అందరు ఇప్పుడు కాదు, వేరే వేరే వాళ్ళు రకరకాల బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు కూడా స్టార్ట్ చేసుకున్నారట. మీరేమైనా చేసిరా అట్లా? చేసినాం. ఏం చేసి? పిల్లలను చదివించుకున్నాం తీసుకొని. పిండి వంటలు, టైలర్స్, ఎంబ్రాయిడింగ్ అవన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి ఎంత మంది వచ్చి ఉంటారు? 2 బస్సులు వచ్చినాం. 2 బస్సులు వచ్చిండ్రా? మీ లీడర్ ఎవరు? మా లీడరు ముందు వెళ్ళిపోయింది. మా సీఎం మీరేనా? ఓకే, మీరే చెప్పాలి అయితే. గ్రూప్లు పెరుగుతాయా? ఎట్లా, ఏముంటది? పెరుగుతాయి. ఎందుకు పెరుగుతున్నాయా? ఏమేం పనులు చేసుకుంటున్నారు? ఎవరైనా మంచిగా అయిన వాళ్ళు ఉన్నారా? అన్ని రకాల బిజినెస్ చేసుకుంటున్నారు. అన్ని రకాల బిజినెస్, పిల్లలు చదివించుకోవడము, ఇల్లు కట్టుకోవడము, వ్యవసాయం చేసుకోవడము చాలా బాగానే చేసుకుంటున్నారు. ఇవి కాకుంటే ఇంతకుముందు పావుల వడ్డీ రిటర్న్ వచ్చేది, 4 years నుంచి రాలేదు. ఒక 2018 మాత్రము జూన్లో వేశారు. ఇప్పుడు 3 years నుంచి రాలేదు. ఇప్పుడు 0 వడ్డీ కింద రుణాలు మాఫీ అని అంటున్నారు కదా, ఇప్పటి నుంచి బాగుండాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది వచ్చిర్రు, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా అసలు కనుచూపు మేరలా మొత్తం మహిళలే కనిపిస్తున్నారు. బస్సెస్ ఎక్కడో పార్క్ చేసి ఇక్కడ లోపలికి రావడానికి ఇదంతా కూడా లైన్ అన్నమాట. సో పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు.